ప్రజలందరికీ నమస్కారం. అప్పటికి కూడా ఆశీర్వచనాలు. మా సంస్థ స్వరమాది కళా పరిషత్ తెలుగు రాష్ట్రాల్లోని 50 ఎగ్జామ్ సెంటర్స్తో చక్కగా ప్రతి నెల కూడా అద్భుతమైన కార్యక్రమాలతో నడుస్తుంది. వీటన్నిటికీ కూడా నాంది దరిత్రి సాహిత్య కళా వికాసం అని జగవతరాజు గారు మా ఇనిషియల్ స్టేజ్లో జగవతరాజు గారు చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము. తెలంగాణ రాష్ట్ర భారత ప్రభుత్వ ఈ రెండు యొక్క సౌజన్యంతో అనేక కార్యక్రమాలు ప్రతి నెల కూడా జరుగుతుంది. రీసెంట్గా రవీంద్ర భారతిలో సృజనోత్సవ్ నేషనల్ లెవెల్ ఫెస్టివల్ చేశాము. లాస్ట్ మంత్ అన్నమాచార్యుల వారి ఆరాధనోత్సవాలు తిరుమల దేవస్థానములు భాషా సాంస్కృతిక శాఖ స్వరమాది కళా పరిషత్ ఆధ్వర్యంలో 500 మంది పాడేవాళ్ళు, ఒక 200 మంది వాయిద్యకారులు, ఒక 500 మంది నాట్యకారులతో అన్నమాచార్యుల వారికి నివేదన చేస్తాం. ఆడుతున్నప్పుడు నేను నిజంగా చెప్పబోయేవాడిని ఈ కార్యక్రమాల గురించి చెప్పమన్నారు కాబట్టి చేశాను. ఎక్కడ ఏ కార్యక్రమాలు చేశాము, ఎలా జరుగుతుందనే దానికన్నా చిత్తశుద్ధి చాలా ఇంపార్టెంట్. నిజంగా పిల్లలు కానీ ఇప్పుడు ఒక పని మనం రోజు చేస్తున్నప్పుడు అనగరామని లాగా మత్స్య ఎదుగుతున్నట్టు తినగ వేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్న విశ్వదాభిరామ విరగలేమా అంటారు. అలాంటిది సంగీతం భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గం అది. దాన్ని నేను 5 ఏళ్ళు సాధన చేశాను, వేరే వాళ్ళు ఒక 10 ఏళ్ళు సాధన చేశారు, వేరే వాళ్ళు వాళ్ళ గురువులు 20 ఏళ్ళు సాధన చేశారు. ఒక శుద్ధమైనటువంటి ఈ భావాన్ని మనసులో పెట్టుకుని ఎన్నేళ్ళు గడిస్తే వాళ్ళకి అంత సిద్ధి కలుగుతుంది. అలాంటి సిద్ధి కలిగిన పురుషులు గురువులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చి మనం ఏ కళలో ఎలా మనం ఇక్కడ కూర్చున్నాం, మనం ఈరోజు అమ్మయ్య నాకు ఒక 5 నిమిషాలు నాకు సాంగ్ దొరికిందనే దానికన్నా కూడా ఇలాంటి వాళ్ళ దృష్టిలో మనం పడుతున్నాం, అలాంటి గురువుల దృష్టిలో మనం ఉన్నామంటే సాక్షాత్తు భగవంతుడు మన శిరస్సు మీద పెట్టి ఆశీర్వచనాలు ఇచ్చినట్టే. సంగీత కార్యక్రమంలో పాల్గొంటామంటారు. మనకి చిన్నపిల్లలు కూడా మీరు ప్లే చేస్తున్నప్పుడు చూసుకోండి, ఒక అలౌకికమైనటువంటి భావనలోకి మీరు వెళ్ళగలిగితే దాంట్లో పూర్తిగా నిమగ్నం అయ్యారని అర్థం. అలా నిమగ్నం అయినప్పుడు నాకు హరికృష్ణ గారు అంత దూరంలో ఉన్నాడు అంటే నేను పాట అంత దూరం నుంచి వింటున్నాను. ఇంకా దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేనే పాడుతున్నాను అనుకోండి, పాట అంత దగ్గరగా వస్తుంది. సో కాబట్టి పాట సంగీతం అంత దగ్గరగా ఎప్పుడైతే ఉంటుందో భగవంతుని మనం స్పర్శించినట్టు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పెద్దవి చిన్నవి అనే భావన ఎప్పుడూ లేదు. ఇది ఇలాంటి పెద్దవాళ్ళతో ఆశీర్వదింపబడడం అనేది కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఉంటేనే మనకు ఆశీర్వచనాలు లభిస్తాయి. కాబట్టి మరొక మారు పెద్దలందరికీ కూడా నా శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ పిల్లలందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం మెండుగా కలగాలని ప్రార్థిస్తున్నాను.